కూడి వచ్చిన మీ అందరికీ, అలాగనే ఈ వీడియో చూస్తూ వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడికి మహిమ కలుగును గాక. ఒక దినం లేట్ అయింది కొన్ని పరిస్థితుల వల్ల. ఏదేమైనప్పటికీ దేవుడు ఇదిగో ఈ సదావకాశం ద్వారా దేవుడు మాట్లాడటకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీకు చెప్పబడినట్లుగా ఆదికాండము A-B కూడా విన్నారని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. C ఎవరు కూడా మిస్ కావద్దని చెప్పాను. ఈ Cలో మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక టైటిల్ లాగా పడుతుంది. ఏమిటంటే ఆదికాండం 1వ అధ్యాయ ధ్యానం, తిత్వం ఎవరు. ఈ కాన్సెప్ట్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. అందుకే నేను ఈ ఒక్క పార్ట్నే సపరేట్గా తీయటం జరిగింది. చాలా శ్రద్ధ భయభక్తులతో మీ అందరూ కూడా వినాలని నేను హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఏ ఒక్కరు కూడా వీడియో చూసేవారు కూడా దీన్ని చివరి వరకు చూడండి. నేను డిస్కనెక్ట్ చేయొద్దు. మంచి ప్రశస్తమైన మాటలు, దేవుడు ఆత్మ స్వరూపి మీ అందరితోనూ తేటగా దాగి ఉన్న మర్మాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సబ్జెక్ట్లో మనము ఆదికాండ 1వ అధ్యాయంలో 24, 25, 26, 27, 28, 29, 30, 31 వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం. ఇందులో మెయిన్గా ఈ వచనాల వల్ల కాన్సెప్ట్ సారాంశం ఏంటంటే 6వ రోజు భూజంతువులు మనుషులు సృష్టించబడ్డ రోజు ఇది. దేవుడు ఈ అధ్యాయంలో చాలా స్పష్టమైన మాటలు రాసి ఉంచారు, మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇందులో ఈ వాక్యాలలో ఒక వాక్యము సారాంశం మొత్తం దాగి ఉంది. ఆ వాక్యం ఒకసారి నేను చదువుతాను, మీరు వినండి. 26వ వాక్యం ఈ విధంగా రాయబడింది, మీరందరూ కూడా చూడొచ్చు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదుముగాక అనియు పలికెను. ఇక్కడ మాటలు చాలా శ్రేష్టకరముగా మనము దాన్ని గమనించగలిగితే ఆ ఒక్క వాక్యాన్ని 2 మంచి కాన్సెప్ట్ దేవుడు నోట నుంచి అక్కడ రావటం జరిగింది. ఆ 2 ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు, ఇదొక పార్టు. ఇంకోటి ఏంటంటే మనము మనం ఈ 2 కాన్సెప్ట్లు మనం ధ్యానం చేయబోతున్నాం. ఫస్ట్గా నరులను సృజించిన దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ వాక్య సారాంశం ఏంటో మనం తెలుసుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము. ఈ 26వ వాక్యములో ఈ మానవుడు ప్రత్యేక సృష్టి అని,
ఇంతకు ముందు దేవుడు సృష్టించిన వాటన్నిటికంటే ప్రత్యేకమైన వాడని అర్థమవుతుంది. ఇంతకుముందు ఈ భూప్రపంచాన్ని, ఆరిన నేలని, సముద్రాలను విడదీయటం, మొక్కలను మొలిపించటం, ఈ విధంగా తయారు చేసి వాటన్నిటిని కలుగునుగాక అన్నాడండి. కానీ మానవుడిని ఒక ప్రత్యేకంగా తయారు చేసినట్లు, ఒక ప్రత్యేకమైన వాణ్ణిగా చేసినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. బైబిల్ ప్రకారం మానవుడు జంతువుల ప్రపంచంలో చేరిన వాడు కాదు. అతడు దేవుడు కాదు, దేవునిలో ఒక భాగము కాదు. జంతువులన్నిటికంటే పైవాడు. జంతువులను దేవుని పిల్లలని ఎవరు కూడా పిలవరాదు. ఎందుకంటే దేవుడు జంతువులను తన పోలిక చొప్పున చేశాడని బైబిల్లో చెప్పబడలేదు. అయితే మానవుడు జంతువుల కంటే ఎంతో ఎక్కువైనప్పటికీ దేవుని కంటే బహు అల్పుడు. దేవుడు సృష్టికర్త, మనిషి సృష్టి. ఇక్కడ రాయబడిన మన లేఖన ప్రకారం చూస్తే మానవుడు దేవుడు పోలిక. దేవుడు ఏ రీతిగా ఉన్నాడంటే మనం ఏ రీతిగా అయితే ఉన్నామో దేవుడు కూడా అదే పోలికలో ఉన్నాడు. అది ఎలాగనంటే ఆయన అంటున్నాడు, మనము నరులను మన పోలికలో మన స్వరూపములో చేద్దుము. అంటే దేవుడు కూడా మనకి ఏ దేహం అయితే ఉందో, మనం ఏ రూపంలో అయితే ఉన్నామో అదే రూపంలో దేవుడు ఉన్నాడు. ఈ పోలికలో ఉన్నప్పుడు కొంతమంది అంటే దేవుడి పోలికలో ఉన్నారు అని అంటే మీరు అనుకోవచ్చు, అయ్యగారు నరులు మనం ఈ పోలికలో ఉన్నామని అంటే మరి కొంతమంది వికలాంగులు ఉన్నారు, కొంతమంది నల్లని వారు ఉన్నారు, కొంతమంది తెల్లని వారు ఉన్నారు. కొంతమంది పురుషులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. దేవుని పోలిక, దేవుని స్వరూపము అని అంటే ఈ తెల్లని వారని, నల్లని వారని, వికలాంగులని, పురుషులు స్త్రీలని దీని అర్థం కాదండి. ఈ పోలికలు కాదు. దేవునికి ఒక వ్యక్తిత్వం ఉంది, దేవునికి ఒక మనసు ఉంది, దేవునికి కరుణ కటాక్షాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనుషునికి కలగ చేశారు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక మనిషికి ఒక మనసు ఉంది. మంచి చెడులను తెలుసుకోగలిగే సంకల్పబలమైన బలం, దేవునిని ఆరాధించగలిగే సామర్థ్యం ఉంది మనిషిలో. ఆ రీతిగా మనిషిని క్రియేటివిటీ చేశాడు దేవుడు. ఆ విధంగా ప్రత్యేకంగా చేశాడు దేవుడు మనిషిని తన పోలికలో, తన స్వరూపంలో. అంటే ఈ శరీరం ఇగో భౌతికమైన ఈ శరీరమును గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది. ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక మనిషికి ఒక మనస్సు ఉంది. దేవునికి ఏవైతే ఆ లక్షణాలు ఉన్నాయో మనిషిలో కూడా అదే లక్షణం అని చెబుతూ ఉన్నాడు. చెడులను ఎందుకు అని అంటానంటే దేవుడే చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం 3:22 ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. ప్రతి మనిషి కూడా మంచి చెడులను వివేచించటానికి వివేచనకరమైన మనస్సును మనలో పెట్టాడు. చెడేదో మంచేదో, చేదేదో తీపేదో, బాధేదో దుఃఖమేదో,
సంతోషమేదో, వాటిని వివేచించగలిగే, వాటిని అనుభవించగలిగే తత్వం మనలో దేవుడు ఉంచాడు. అది తన 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 పోలిక. హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు చెవగలిగిన వారు గ్రహించుదురుగాక. ఇలా అంటే మళ్ళీ మీరు ఇంకొక అర్థంలోకి కూడా వెళ్ళొచ్చు. అంటే మనిషిలాగే దేవునికి కూడా శరీరము ఉందని అంటారా పాస్టర్ గారు అనొచ్చు. అట్లా అనరాదు. దేవుడు ఆత్మస్వరూపి. యోహాను సువార్త 4:24 రాయబడి ఉంటది, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మనం చదవబడిన వాక్యాల్లో 2 వాక్యాలు మీకు ఇంకొక వాక్యం కూడా తెలియచేస్తున్నాను చూడండి. ఆదికాండం 3:22 ఆదికాండం 1:26 ఇక్కడ మనము ఇంతవరకు మనం అర్థం చేసుకోగలిగినది, మానవుడి గురించి ఏ రూపమును సృష్టించాడంటే ఈ ఈ భౌతికమైనది కాకుండా మన అంతర్భాగములో ఉన్న ఆ తత్వం, వ్యక్తిత్వం, మంచితనం, మనస్సు, దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో ఆ రూపంలో మనల్ని సృష్టించాడని తెలియచేసుకున్నాం. మొదట్లోనే చెప్పాను 2 భాగాలుగా ఉన్నాయి ఇక్కడని రాయబడి. ఆదికాండం 3:22 ఆదికాండం 1:26 ఈ వచనాల్లో మనం ఈ 2 వచనాల్లో గమనిస్తే మనం మన అనే పదాలను గమనించవచ్చు. అంటే అనే ఛాయలు అగబడుతూ ఉన్నాయి మనకి. ఇక్కడ బైబిల్లో ఈ వచనాల్లో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ 2 వచనాలు మనం గమనిస్తే ఏమనంటే మన అనే ఈ ఎవరితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నట్లు బైబిల్లో ప్రతి చోట కూడా దేవుడు ఒక్కడే అని రాయబడ్డది. దేవుడు ఒక్కడే అని రాయబడ్డది. మానవులని దేవదూతలు చేశారని అంటే దేవదూతలు దేవునితో సహరించినట్టు మానవుని చేసేటప్పుడు ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. 2-3 అని అందామా? దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. మీకు చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ నేను 2 వాక్యాలు బలమైన వచనాలు మీకు చూపిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 4:35 రాయబడి ఉంటుంది. 35-39 వాక్యాల్లో స్పష్టంగా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 43 10-12 వాక్యాలు కూడా చాలా బలమైన వాక్యాలు ఇవి. ప్రవక్త ఏంటి యెషయా నోట నుంచి దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడే మాట్లాడిన మాటలు మనం విన్నాం. 10వ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 43 చూద్దాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును నుండడు. ఇంతకుముందు ఈ వాక్యము ఫేస్బుక్లోను వాట్సాప్లోను చాలా చక్కర్లు కొట్టింది ఈ వాక్యం. ఆత్మ చెప్పు సంగతులు చెవగలిగిన వారు గ్రహించుదురుగాక. చాలా మంది కూడా ప్రశ్నించారు కూడా, మీ పాత నిబంధన కాలంలో పాత నిబంధన పుస్తకంలో రాయబడిన మాట, యెషయా గ్రంథంలో రాయబడిన మాట, నాకు ముందును నాకు తర్వాతను ఏ దేవుడు పుట్టడు పుట్టబోడు. మరి మీ గ్రంథంలోనే ఇలా రాస్తుందండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్లా పుట్టాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడిగా ఎలా వచ్చాడని మీరు చెప్తున్నారు? అవునండి, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు లోక రక్షకుడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషుల పాప నిమిత్తమై క్రయధనముగా తన రక్తము చిందించినది నగ్న సత్యం. త్రిత్వమై ఉన్న దేవుడు. బైబిల్ ప్రకారం ఒకే దేవుడు, తండ్రి, కుమారుడు, పవిత్ర ఆత్మ అనే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఒక దేవుడు, ముగ్గురు వ్యక్తులు ఒకే సంకల్పమైన, ఒకే మనసు, ఒకే స్వభావముతో సంపూర్ణమైన ఐక్యత కలిగి ఉన్నారు. సృష్టి ఆరంభంలోనే ఈ ముగ్గురు వ్యక్తులు ఏకమై ఐక్యత కలిగి ఉన్నారు. సృష్టి ప్రారంభంలోనే, సృష్టి క్రియేట్ చేసేటప్పుడే మీకు ఫస్టే చెప్పే నేను, స్వరూపము అని అంటే ఈ భౌతికమైనది కాదు, వ్యక్తిత్వం. ఇంకా కొంచెం ముందుకు పోతే మీకు అర్థమవుతుంది బాగా. చూడండి ఈ ముగ్గురు ఎలా వచ్చారంటే మొదట్లో కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుదాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినది ఏదైనను ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ ముగ్గురు వ్యక్తిత్వాలు కనపడుతూ ఉన్నాయి. దీన్నే త్రిత్వం అంటారు. త్రిత్వం గురించిన స్పష్టంగా రాయబడ్డాయి. ఇది ఇంకా కొంతమందికి ఇంకా అర్థం కాదు. ఇంకొక వాక్యం కూడా చదువుదాం. మత్తయి సువార్తమానం 3వ అధ్యాయం 16వ వాక్యం. యేసు బాప్టిస్ము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. 17వ వాక్యం కూడా చదువుదామండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వినపడెను. ఇక్కడ ఒక రూపము కింద ఉందండి, ఒక వ్యక్తిత్వం కింద ఉంది. ఇంకొక మరొక 2 వ్యక్తిత్వాలు ఆకాశము నుంచి పావురము రూపం వలె దిగి వచ్చింది ఆయన మీదకి. మరొక వ్యక్తిత్వం ఆకాశము తెరవబడెను, శబ్దము రూపముగా వినబడెను. ఈ ముగ్గురు ఏకమైతేనే త్రిత్వం. ఒకే సమయంలో, ఒకే గడియలో, ఒకే సెకండ్లో ప్రత్యక్షమైన త్రిత్వం. ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే తండ్రిగా ఉన్న దేవుడు స్వీకరించేవాడై ఉండాలి. రెండోదిగా యాజకత్వం చేస్తూ ప్రధాన యాజకునిగా అర్పించేవాడై ఉండాలి. మూడోదిగా ఒక గొర్రె పిల్ల వలె వధించబడేవాడై ఉండాలి. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వారు గ్రహించుదురుగాక. తండ్రి అయిన దేవుడు శబ్దం ద్వారా స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడైనంటి అర్పణను అర్పించుటకై యాజక రూపంలో నిర్వహిస్తూ ఉన్నాడు. అదిగో వధించబడుటకై తన లోక పాపముల మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నేను ప్రకటించు నజరేయుడైన యేసు. గొర్రె పిల్ల మాదిరిగా వధించబడుటకై దిగి వచ్చిన కుమారుడు తండ్రిగా స్వీకరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మగా యాజకునిగా అర్పించుటకై ప్రధాన యాజకుడిగా వ్యక్తిత్వం పొంది ఉన్నాడు. అదిగో గొర్రె పిల్లగా వధించబడుటకై, లోక కళ్యాణం జరుపుటకై, ఇదిగో ప్రతి
మనుషుడు శాపగ్రస్తమైన జీవితముల నుంచి, పాప జీవితముల నుంచి, రోగ విపత్తుల నుంచి తొలగించుటకై, విముక్తి పొందించుటకై కుమారుడిగా, గొర్రె పిల్లగా, అదిగో యోహాను అంటున్నాడు, లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఒకే బలితో అర్పించబడిన బలి నజరేయుడైన యేసు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు చిత్తమైన దేవుడు. దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక. తండ్రిగా స్వీకరించటానికి తండ్రి అయి ఉన్నాడు. ప్రధాన యాజకునిగా అర్పించుటకై ప్రధాన యాజకునిగా వ్యక్తిత్వం పొందాడు. అదిగో మనుషుని పాపాలని మాపుటకై మన పితరులైనటువంటి వారు ఎన్నో బలులు అర్పించారు. ఏ బలి ద్వారా కూడా ఎవరు కూడా విముక్తి పొందలేకపోయారు. తానే గొర్రెపిల్ల స్వరూపం ధరించి ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో బలియాగమయ్యాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఈ క్షణము ఆ రక్తము నిన్ను విమోచించునుగాక, ఆ రక్తము నిన్ను కడుగునుగాక, ఆ రక్తము నీ జీవితమును శుద్ధీకరించునుగాక, ఆ రక్తము నీ పాత రోత జీవితాన్ని కడుగునుగాక, నీ రోగ విపత్తుల నుంచి విడిపించునుగాక, నీ సమస్యల నుంచి యేసు రక్తము విడిపించునుగాక. దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాలు కూడా మనమంతా స్పష్టంగా తెలుసుకుని ఉన్నాం. ఇదంతా కూడా మీ అందరికి కూడా అర్థమైందని హృదయపూర్వకముగా నేను నమ్ముచూ ఉన్నాను. ప్రగాఢముగా దేవుని కృప మీ అందరికీ కలుగునుగాక. అందరికి కూడా మీ బంధుమిత్రులు, స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. మీ వంతు దేవుని సేవను కొనసాగించండి. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.